ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలంగాణ విద్యాశాఖ మిషన్ అభిప్రాయపడింది. వారి పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని ప్రభుత్వానికి విద్యకు మిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకోసారి అంచనా వేయాలని కమిషన్ నివేదికలో వెల్లడించింది. దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అందజేయాలి. పనితీరు మెరుగుపర్చుకోవడానికి అతనికి 2 ఏళ్ల సమయం ఇవ్వాలి. అప్పటికి పనితీరు మెరుగుపడకపోతే అతనిని సర్వీస్ నుంచి తొలగించాలి. పనితీరు మెరుగ్గా ఉంటే ప్రమోషన్లు ఇవ్వాలి. అయితే ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి వీటిని వర్తింపజేయకూడదు. ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని తెలిపింది. అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ను రద్దు చేయాలి. బీఎడ్ ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ ఉంచాలని కోరింది. ఇందుకు ఎన్సిటిఈతో సంప్రదించాలి. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనా అభ్యాసం తప్పనిసరి చేయాలని వివరించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ బోధనా మీడియం ఇంగ్లీష్ ఉండాలన్నారు. త్రిభాష విధానం 1వ తరగతి నుంచి అమలు చేయాలని, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలో అందచేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ అన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని కమిషన్ నిర్ణయించింది. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్వేర్ వాడాలని తెలిపారు. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలన్నారు. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరం. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్ ను వేరు చేయాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి. ఈఏపీసీఈటీ రద్దు చేసి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45% పెంచాలని సీఎంకు తెలిపారు.